చేసే వారి పుస్తకం చెప్తే విశిష్ట అధికారిని సన్మానిస్తారు. మన నేతాజీ భాషా గారికి, నేతాజీ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదములు. ఈ స్కూల్లో 40 సంవత్సరాల నుంచి చదివి ఎన్నో ప్రైవేట్ రంగాలలో, ప్రభుత్వ రంగాలలో ఎన్నో ఉన్నత శిఖరాలు అవలంబించిన మన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల కృషి వల్లనే కాకుండా మన నేతాజీ సారు స్కూల్లో చదివి క్రమశిక్షణ వల్ల ఆయన పట్టు సామర్థ్యాల వల్ల చదివి ఉన్నత శిఖరాలు అవలించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు నేతాజీ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. చాలా శబ్దం ఉంది, చాలా ఇబ్బందికరమైన దయచేసి ఎవరు నిలబడుకోవద్దు. అందరూ వెనుక చేయండి, చాలా ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎం మధుసూదన్ రెడ్డి గారికి మరియు ఎంఈఓ శివప్రసాద్ సార్ గారికి, జగదీశ్వర్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి వచ్చేటువంటి మా యొక్క స్నేహితులు, తర్వాత గురువర్యులు, ఆ తర్వాత మన పూర్వ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ప్రస్తుత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరూ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఏ ఒక్కరికి కూడా నేను చేసిన పొరపాటు ఏంటంటే ఏ ఒక్కరికి కూడా ఫోన్ ద్వారానే చెప్పినా కానీ ఇంటి వరకు ఎవరికి వెళ్ళలేదు. కొంతమంది మిస్ అయినాయి, కొంతమంది పేర్లు మమ్మల్ని పిలిచేస్తారనుకున్నారు. అది తప్పమ్మా. లింక్ ఛానల్లో అందరూ ఒకరు ఫోన్లు చేసుకొని గత 40 ఏళ్ళ నుండి మా పాఠశాల పూర్వ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇచ్చేసినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 2026 జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి తర్వాత 1000 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి రోజు. ఎందుకంటే జనవరి 26, 2026 తర్వాత 326 వరకు ఇంకా రాదు.
1000 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల మంచి శుభదినాన అందరూ వచ్చినందుకు సంతోషం. దయచేసి మీరు ప్రతి ఒక్కరు అలసిపోకుండా నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా ఒక రంగీలా రంగీలా అని దేశభక్తి గీతాన్ని మా విద్యార్థులు వినిపిస్తారు. దానిలో ఎవరు అర్థమా. ఇంకొక విషయం, ఎవరే కానీ మీ పిల్లలు ఫోటోలు డ్యాన్స్ చేస్తున్నారని ఇంకొక విషయం కానీ ఎవరు కూడా కెమెరాలు తీసుకొని ముందుకు రావద్దు. మేము ఇక్కడ వీడియో ఏర్పాటు చేసినాం, తర్వాత ఫోటోగ్రాఫర్ని పెట్టాం. మీకు ఫోటో కావాలన్నా వీడియో కావాలన్నా కానీ తర్వాత మాకు సంప్రదించండి, మేము అడ్రస్ చెప్తాం. వాళ్ళ దగ్గర పోయి మాత్రమే తీసుకోవాలి. మీరందరూ దయచేసి ముందుకు ఎవరు రావద్దు, అది మాత్రం బాగా ముఖ్యంగా గమనించుకోవాల్సిందిగా కోరుతూ పాటను ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను 94వ సార్ దగ్గర చదివానండి. సారు ఎవరైతే పిల్లలు మంచిగా చదువుతారో ఆ పిల్లలను చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారన్నమాట. నాతో పాటు సారు అన్న పిల్లలు అక్క పిల్లలు కూడా చదివారు. కానీ మంచి చదివే పిల్లలకు సారు ఎంకరేజ్మెంట్ మంచిగా ఉంటుంది. సార్ యొక్క దయ, నా తల్లిదండ్రుల యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈ స్టేజ్కి ఉన్నాను. సార్కి అయితే నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. నేతాజీ హై స్కూల్ 40వ వార్షిక సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు భాషా సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే గత 40 సంవత్సరాలుగా ఎంతమందో విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా క్రమశిక్షణతో విద్యార్థులను అనుకుంటా చుట్టుపక్కల గ్రామాల ప్రజలను తీర్చిదిద్దిన భాషా సార్ గారికి, ఉపాధ్యాయులకు అందరికీ నాకు ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ గణతంత్ర దినోత్సవం రోజున ఈ నేతాజీ హై స్కూల్ కూడా వార్షికోత్సవం జరుపుకోవడము మరో సంతోషకరమైన విషయము. అలాగే జమ్మలమూడి ఎమ్మెల్యే ఆదినారాయణ గారు, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎర్రగంట మండలం అభివృద్ధి పథంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నానని ఎప్పుడూ సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు.